హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజ పంచాంగం. ఇవాళ పంచాంగాలతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామా. మరి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మే 2వ తారీఖు శనివారం, పరాభవనం సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణపక్షం. నిన్నటి దాకా శుక్లపక్షం అని చెప్పానండి, ఇవాళ కృష్ణపక్షం అని చెప్తున్నాను. శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతూ వస్తాడు, కృష్ణపక్షం అంటే చంద్రుడు తగ్గుతూ వస్తాడు. మరి సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 చంద్రోదయం ఉదయం 1:29 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:18 అయితే జరుగుతాయి. మరి తిథి విషయానికి వచ్చేసరికి ఇవాళ మే 2వ తారీఖు పూర్తిగా పాడ్యమి తిథే ఉందండి. నక్షత్రం విషయానికి వచ్చేసరికి స్వాతి నక్షత్రం ఉదయం 4:35 వరకు ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం అయితే వస్తుంది. రాశి విషయానికి వచ్చేసరికి తులారాశి. మరి శుభ సమయాల్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇవాళ శుభ సమయాలు ఉదయం 7:16 నుండి 7:41 వరకు, తిరిగి ఉదయం 11:08 నుండి 12:58 వరకు, తిరిగి సాయంత్రం 5:11 నుండి 6:14 వరకు అయితే ఉన్నాయి. మరి శుభముహూర్తాల్లో ఒకటైన బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు అయితే ఉంది. ఇవాళ రోజున అమృత కాలం అయితే లేదండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు అభిజిత్ ముహూర్తం. మరి అశుభ సమయాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అశుభ సమయాలు అన్నట్లయితే రావు కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు. వద్యం ఉదయం 10:47 నుండి 12:33 వరకు అయితే వద్యం ఉందండి. ఇవాటి శుభ అశుభ సమయాలు అయితే ఇలా ఉన్నాయి. శుభ అశుభ సమయాలు తెలుసుకోవడం యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ఏదైనా పని చేయాలి, కొత్తగా పని చేయాలి అనుకున్నప్పుడు ఈ అశుభ సమయాల్లో ప్రారంభించకుండా శుభ సమయాల్లో ప్రారంభిస్తారని. కొంచెం ఏదైనా ప్రత్యేకించి కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ముహూర్తాన్ని అయితే చూసుకోవాలండి. మరి ఇవాళ శనివారం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన రోజు. శనిగ్రహం అనుగ్రహం ఉన్నట్లయితే మనకి ఆగస్టు అంటే ధనలాభం చేకూరుతుంది, వ్యాపారాలు లాభాలు వస్తాయి, కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయి, అదేవిధంగా అనారోగ్య సమస్యలున్నా తగ్గిపోతాయని చెప్తారు. మరి ఈ అనుగ్రహం పొందాలి అన్నట్లయితే ఈరోజు నీలం రంగు వస్త్రాలని కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించినట్లయితే చాలా మంచిది. ఇవాళ గుడికి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు నవగ్రహాలకి తిరిగి శనిగ్రహానికి అంటే శనిదేవుడికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులతో దీపం కూడా పెడతారండి. అలా దీపం పెట్టి నువ్వులు దానం చేసిన, నల్ల నువ్వులు దానం చేసిన, నువ్వుల నూనెని దానం చేసిన, ఇనుప బాండిల్ చిన్న బాండిల్ అమ్ముతారండి ఆ దానం చేయడానికి అన్నట్టు. ఆ బాండిల్ దానం చేసిన, నల్లటి దుప్పటి దానం చేసిన, చెప్పులు దానం చేసిన చాలా మంచిదండి. అలా చేసినట్లయితే శని ప్రభావం కొంచెం తగ్గి శని అనుగ్రహం అయితే కలుగుతుంది మనకి. శనివారం రోజు ప్రత్యేకించి ఒక చిన్న పెన్ చేసినట్లయితే ఇంకా మంచిగా జరుగుతుందండి. శని అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. అదేంటంటే శనికి వాహనం కాకి కాబట్టి కాకికి ఈరోజు ఉదయం అంటే శనివారం ఉదయం పూట బెల్లం కలిపిన అన్నాన్ని తినిపించినట్లయితే మనకి ఆ దోషం అంటే శని దోషం గురించి ఏమైనా శని దోషాలు ఉన్నట్లయితే ఆ దోష నివారణ జరుగుతుందని పెద్దవారైతే చెప్తారండి. కుదిరిన వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రత్యేకమో హనుమానికి కూడా అంటే ఆంజనేయ స్వామికి కూడా అంతే ప్రత్యేకం అండి. ఎందుకంటే రావణాసుడి దగ్గర బందీగా ఉన్న శనిని హనుమంతుడైతే కాపాడుతాడు. ఆ కాపాడినందుకు కృతజ్ఞతగా శని భగవానుడు ఎవరైతే నిన్ను దాన్ని దర్శనం చేసుకొని నీ పూజ చేస్తారో వాళ్ళ మీద నా ప్రభావం ఉండదు అని వరం అయితే ఇచ్చాడండి. అందువల్ల శనివారం రోజున మనం ఆంజనేయ స్వామికి పూజ చేసినా కూడా శని దోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి. మరి ఎలా పూజ చేయాలి? మరి హనుమాన్ చాలీసా చదివినట్లయితే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు హనుమాన్ చాలీసా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళి ఆకు పూజ, ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే ప్రీతికరం కాబట్టి ఆకు పూజని పూజ చేసినా చాలా మంచిది. ఇంట్లోనే చేసుకుంటామండి పూజ అన్నట్లయితే ఆంజనేయ స్వామి అష్టోత్తరం చేసుకుంటూ ఆకు పూజ అయితే చేసుకోవచ్చండి. ఆకు పూజ కుదిరిన వాళ్ళు సింధూరంతో అయినా పూజ చేసుకోవచ్చు. అలా కూడా కుదిరిన వాళ్ళు మీ ఇంట్లో ఏ పూలైతే ఉన్నాయో ఆ పూలతో చేసుకోవచ్చు. పూలే లేవండి మేము ఎలా చేయాలి అన్నట్లయితే అక్షింతలతో కూడా మంత్రాలు చెప్పుకుంటూ చదవచ్చండి. మాకు మంత్రాలు చదవడం కూడా రాదండి, మేము ఏం మంత్రం చదవగలం అన్నట్లయితే ఈ విధమైన మంత్రాన్ని చదువుకుంటూ 108 సార్లు చదువుకొని ఆంజనేయ స్వామి దగ్గర పాదాల దగ్గర అయితే వేయించండి. ఏం మంత్రం అన్నట్లయితే ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ 108 సార్లు ఆంజనేయ స్వామి దగ్గర పాదాల చెంత వదిలేసి మనకు కుదిరినట్లయితే అరటిపండు బెల్లం లేకపోతే వేయించిన
ఉడికించిన శనగలు కానీ, ఇంకా కుదిరింది, ఇంకా మాకు ఓపిక ఉంది చేయగలం దేవుడికి అనుకున్నట్లయితే మినప గారెలు చేసినా కూడా చాలా శ్రేష్టం. ఇలా ఏమీ కుదరదు అనుకున్నప్పుడు పండు అరటి పండు పెట్టి దాన్ని హారతి ఇచ్చుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా మనం ఏమైనా శని దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తగ్గించుకోవడానికి ఈ విధంగా ఆంజనేయ స్వామి పూజను అయితే చేయించండి. మనం నార్మల్గా శనిదేవుని చూస్తే చాలా భయపడతాం, కానీ శనిదేవుడు శిక్షించేవాడు కాదండి, మన కర్మల్ని సరిదిద్దేవాడు. అందువల్ల శని భగవానుడు అంటే భయం పోగొట్టుకొని పూజ చేసినట్లయితే ఆయన కరుణా కటాక్షాలు మన మీద అయితే సంపూర్తిగా ఉంటాయండి. మరి ఈ రోజున శని గాయత్రి మంత్రం చదివినట్లే ఇంకా చాలా మంచిదండి. మరి ఆ మంత్రం ఏంటో చూద్దాం. ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు కానీ, కుదిరిన వాళ్ళు 108 సార్లు, కుదిరిన వాళ్ళు 21 సార్లు, కనీసం 11 సార్లు జపించినా కూడా చాలా మంచిదండి. ఇవాళ మనం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచిది. ఆంజనేయ స్వామిని మనం పూజ చేసుకోలేము, ఇంకా పూజ చేయలేము, ఏమి చేయలేదు అనుకున్న వాళ్ళు మీ నామల్ మీ పనులు చేసుకుంటూ అయినా సరే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని నామస్మరణ చేస్తూ ఉన్నట్లయినా కూడా చాలా మంచిది. ఈ రోజు పంచాంగరాలు అయితే ఇలా ఉన్నాయండి. ఇవాళ ఏదైనా ప్రత్యేకత ఉందా అన్నట్లయితే ఇవాళ ప్రత్యేకించి నారద జయంతి అండి. నారదుడు అంటాం కదండి, నారద జయంతి అయితే జరుగుతుంది. ఈ రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నా కూడా మంచిదేనండి. మనకి ఏది కుదిరినట్లయితే ఆ పూజ చేసుకున్నట్లయితే దానికి తగ్గ ఫలితాలు అయితే మనకు దక్కుతాయండి. మరి ఈ రోజు పంచాంగురాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు ఈ వివరాలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి. మీరు అలా చేసినట్టయితే నాకు అది మోటివేషనల్గా ఉంటుంది. మళ్ళీ రేపటి పంచాంగరాలతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం నమో నారాయణాయ.